तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। कुतुबुल्लाहपुर एक्साइज के अफसरान ने की एक कार्रवाई। बताया गया कि 2 करोड़ से ज़ायद का स्पिरिट को किया गया जब्त। 105 बैरल्स में तकरीबन 21,000 लीटर के करीब स्पिरिट पाया गया। कुतुबुल्लाहपुर एक्साइज पुलिस ने इस सिलसिले में केस रजिस्टर करते हुए एक्साइज एक्ट के तहत एक केस भी दर्ज किया। बताया गया कि इस सिलसिले में हनुमान राम और श्रवण कुमार को अरेस्ट किया गया है। इस सिलसिले में प्रोहिबिशन और एक्साइज डायरेक्टर कमल हसन रेड्डी ने डिप्टी कमिश्नर दशरथ, असिस्टेंट कमिश्नर किशन के साथ वहां का दौरा भी किया। बताया गया कि दशरथ ने इस सिलसिले में तमाम तर तफसीलात से, जो कि एक्साइज के डीसीपी है, तफसीलात से वाकिफ़ करवा। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। ఇక్కడ మీకు క్లియర్ కనబడుతుంది ఈ హైడ్రోమీటర్ ఇందులో ఎంతవరకు పోతుంది, దాని స్ట్రెంత్ ఎంత ఉన్నది అనేసి సాంద్రత ఎంత ఉంటుందో తెలిసిపోతుంది. 789 కరెక్ట్గా 789 ఉన్నది. ఇది వన్ ఆఫ్ ది టెస్ట్. ఇంకొక టెస్ట్ ఏంటంటే మనం దాన్ని స్పిరిట్ తీసుకొని మనం ఇక్కడ కొంచెం మంట వేస్తే బ్లూ ఫ్లేమ్ వస్తుంది, బ్లూ కలర్ వస్తుంది. మామూలుగా అయితే రెడ్ వస్తాయి కదా మనకు, ఇది బ్లూ వస్తుంది. యాక్చువల్గా బ్లూనే వస్తుంది. ఇది నైట్ అయితే మనకి క్లియర్ కనబడుతుంది. ఇక్కడ కూడా వస్తుంది. జర డేంజర్ దాన్ని ఏమాత్రం చేసినా కానీ ప్రాబ్లం అవుతుంది. అది మనం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగారెడ్డి డివిజన్ నమ్మదగిన సమాచారం మేరకు జగదాంబ కెమికల్స్ ప్లాట్ నెంబర్ 125 దుండిగల్ విలేజ్, దూలపల్లి విలేజ్, దుండిగల్ మండల్, నిన్న సాయంత్రం రూట్ వాచ్లో భాగంగా అనుమానాస్పదంగా స్పిరిట్ తీసుకొస్తున్నట్టు అనుమానంగా ఇక్కడ దాకా రావడం జరిగింది. వింగ్ వచ్చేసి దాన్ని కేసును పూర్వాపరాలు పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 105 బ్యారెల్స్, అంటే ఒక బ్యారెల్ 200 లీటర్లు ఉన్నది, మొత్తం 21,000 లీటర్లు కలిగినటువంటి రెక్టిఫైడ్ స్పిరిట్ ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది. అట్టి స్టోర్ చేసినటువంటి వ్యక్తి శ్రీ హనుమాన్ రామ్ సేన్, తండ్రి సుర్జన్ రామ్ సేన్, అతనికి అసిస్టెంట్గా శ్రవణ్ కుమార్, తండ్రి హరిరామ్, వీళ్ళిద్దరూ ఇక్కడ కొంతకాలం నుంచి ఇలాంటి స్టోర్ రెక్టిఫైడ్ స్పిరిట్ స్టోర్ చేయడము, వాళ్ళు బయటికి అమ్మడం, తిన్నర్ అదర్ డినేచర్డ్ స్పిరిట్గా బయటకు తీయడం జరుగుతుంది. కానీ ఏ డినేచర్ స్పిరిట్ చేసినా, రెక్టిఫైడ్ స్పిరిట్ స్టోర్ చేసినా కానీ వాళ్ళకు లైసెన్స్ అనేది డిపార్ట్మెంట్ ఇష్యూ చేయాలి. ఎలా వాళ్ళను ఎంక్వైరీ చేస్తే ఎలాంటి లైసెన్స్ ఉన్నదని అడిగినా కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదు. కాబట్టి ఇది ఎక్సైజ్ యాక్ట్ ప్రకారము నేరం. కాబట్టి అట్టి వ్యక్తులను మేము అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని సుమారుగా మార్కెట్లో 2,31,00,000 వర్తున్నది. దీన్ని నిబంధనల ప్రకారము అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఎవరికి అమ్ముతున్నాడు, దీంట్లో ఇల్లీగల్ వ్యవహారం ఎంత ఉందనేది కూడా దాన్ని తేల్చడం జరుగుతుంది. ఇక్కడ మన అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ కిషన్, మరియు అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మేడ్చల్ ఫయాజ్, మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, మరియు ఇన్స్పెక్టర్లు సుభాష్ చంద్రరావు అండ్ బాలరాజ్, వాళ్ళ ఎస్ఐలు అఖిల్, రవి అండ్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది అందరు కూడా ఉన్నారు. ఇలాంటి అక్రమంగా స్టోర్ చేయడము, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, సేల్ చేయడము అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి ఫర్దర్ ఇలాంటి ఇక్కడ ఎక్కడున్నా కానీ తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకంటే ముందు కొంచెం ఒక అర్ధగంట ముందు మా డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ఐపీఎస్ కమలాసన్ రెడ్డి గారు కూడా వచ్చి దర్శనం ఇక్కడ విజిట్ చేసి కేసు యొక్క పూర్వాపరాలు తెలుసుకొని వెళ్ళిపోయాడు. వైలేషన్ అయినప్పుడు పబ్లిక్ ఆరోగ్యం మీద కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. ఒకవైపు లైసెన్స్ లేకపోవడం గవర్నమెంట్ రెవెన్యూ లాస్ అయినా,
ఇంకోవైపు వైలేషన్ జరిగినప్పుడు పబ్లిక్ యొక్క హెల్త్ మీద కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. వైలేషన్ జరిగినప్పుడు ఇదే స్పిరిట్ని వాళ్ళు బయట తీసుకుపోయి స్పూరియస్ లిక్కర్ కానీ లేకుంటే థర్డ్స్ కానీ జీరో మాల్ కానీ తయారు చేసి పబ్లిక్ వితౌట్ కెమికల్ సప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ హెల్త్ మీద దెబ్బతినే అవకాశం ఉన్నది. సో వన్ సైడ్ పబ్లిక్ హెల్త్ కాపాడాలి, వన్ సైడ్ కూడా ఇలాంటివి ఉండడం గవర్నమెంట్ రెవెన్యూ కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మా డిపార్ట్మెంట్పై ఉన్నది. వీళ్ళిద్దరే ప్రస్తుతం వీళ్ళిద్దరే ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క రికార్డ్ అనేది మేము వెరిఫై చేస్తున్నాము. వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత కాలం నుంచి ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి సోర్స్ తెస్తున్నారు, ఎవరికి మళ్ళీ బయటకు తీస్తున్నారు అనేది చూస్తున్నాము. 23-24 ఒక రికార్డ్ చూస్తే వీళ్ళది ఒక 6 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఏదో ఉన్నది. అది ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు తేలుతాయి. ఏది ఇది 2,31,00,000 ఉన్నది. అఫిషియల్ ఒక లీటర్ 1,100 రూపాయలు, 1 లీటర్ 1,100 రూపాయలు అంటే 21,000 ఉంది కదా, 21,000 ఇంటూ 1,100 2,31,00,000 నర్పులోకి తీసుకుంటున్నాం. ఇంతకుముందు అంటే ఈ బిజినెస్ చేస్తున్నారు, బట్ ఈ నేరంలో ఇది ఫస్ట్ టైం. 2014 నుంచి కూడా స్టార్ట్ అయింది ఇది బిజినెస్, కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఐడెంటిఫై చేయలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇదంతా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఎలాంటి న్యాయం చేయలేదు అని అంటారు. కానీ బట్ స్పిరిట్ అనేది వితౌట్ లైసెన్స్ కలిగి ఉండడం అనేది నేరం. వాళ్ళు చేసేది ఏంటంటే దాన్ని థిన్నర్ బట్టలు ఉపయోగించేదానికి, ఇండస్ట్రియల్ పర్పస్ వాడడానికి మేము కెమికల్స్ చేసి బయటకి ఇస్తున్నామని అంటున్నాడు. అలా